కేదార్నాథ్ హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైనా వెళ్లి దర్శించుకోవాలనుకునే పరమ పావన పుణ్యధామం. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి, పంచకేదార్లో ఒకటిగా, అలానే చార్ధామ్ యాత్రల్లో ఒకటైన భూలోక స్వర్గధామం ఈ కేదార్నాథ్. ఏడాదికి 6 నెలలు మాత్రమే దర్శనమిచ్చే పరమ పవిత్రమైన ఈ కేదార్నాథ్ యాత్రకి ఎలా వెళ్ళాలి, రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి మొదలైన పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను రండి. దానికంటే ముందు ఈ వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. హలో మ్యాడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మ్యాడ్ మ్యాక్స్ మాంత్రికులు. కేదార్నాథ్ యాత్రకు వెళ్ళాలంటే ఫస్ట్ మనం అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళి ఉత్తరాఖండ్ టూరిజం అని టైప్ చేస్తే ఇలా కిందకు వస్తే మనకు చార్ధామ్ యాత్ర అని అయితే వస్తుంది. దానిపైన క్లిక్ చేసి మన డీటెయిల్స్ తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తరువాత లాగిన్ అయ్యి కేదార్ యాత్రకు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ కేదార్నాథ్ కి ఎలా వెళ్ళాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు కేదార్నాథ్ కు వెళ్ళాలంటే ఫస్ట్ అయితే ఢిల్లీకి అయితే రీచ్ అవ్వాలి. అక్కడ నుంచి హరిద్వార్ కి వెళ్ళి హరిద్వార్ నుంచి సోన్ ప్రయాగ్ కి లేదా గౌరీకుండ్ కి అయితే రీచ్ అవ్వాలి. మేము బెంగళూరు నుంచి స్టార్ట్ అయ్యాం కాబట్టి ఫస్ట్ అయితే మేము ఢిల్లీకి అయితే రీచ్ అయ్యాము. తరువాత ఢిల్లీ నుంచి హరిద్వార్ కి రీచ్ అయ్యి అక్కడ ఒక వెహికల్ రెంట్ కి తీసుకొని దేవ్ ప్రయాగ్ మీదుగా దారిదేవి టెంపుల్ ని దర్శనం చేసుకొని సోన్ ప్రయాగ్ కి అయితే వెళ్తున్నాము. ప్రెసెంట్ మేమైతే సోన్ ప్రయాగ్ కి 2 కిలోమీటర్స్ దగ్గరలో ఉన్న సీతాపూర్ కి వచ్చాము. ఈ హోటల్లో అయితే మా లగేజ్ అయితే పెట్టుకున్నాము. మాకైతే మా డ్రైవర్ అయితే రిఫర్ చేశారు అన్నమాట ఈ ప్లేస్. ఇక మేమైతే ట్రెక్కింగ్ కి కావాల్సిన థింగ్స్ మాత్రమే తీసుకొని అక్కడ నుంచి సోన్ ప్రయాగ్ కార్ పార్కింగ్ ఏరియా దగ్గరికి అయితే వెళ్తున్నాము. కార్ పార్కింగ్ ఏరియా వరకే వెహికల్స్ అయితే అలో చేస్తారంట. అక్కడ నుంచి 700 మీటర్స్ నడుచుకుంటూ వెళ్ళాలి. అక్కడ గౌరీకుండ్ కి అయితే వెహికల్ అయితే తీసుకోవాలంట. సరే మరి స్టార్ట్ అవుదాం రండి. అలా నడుస్తూ ఉంటే మనకు చాలా షాప్స్ అయితే ఉంటాయి. ఇన్ కేస్ మనం ఏమైనా స్వెటర్స్ గానీ క్యాప్స్ గానీ అలాంటివి ఏమన్నా మర్చిపోతే ఇక్కడైతే కొనుక్కోవచ్చు అన్నమాట. ఇక ఇక్కడ చూడండి, ఈ గుర్రాలన్నీ ఇప్పుడే కేదార్నాథ్ నుంచి కిందకైతే వస్తున్నాయి. అంటే వీటి మీదే అన్నమాట మనల్ని పైకి ట్రెక్కింగ్ అయితే తీసుకోబోయేది గుర్రాల మీద. ఇప్పుడు మనం అయితే సోన్ ప్రయాగ్ నుంచి గౌరీకుండ్ స్టార్ట్ అవుతున్నాం బై వాక్. కదా ఓకే, సోన్ ప్రయాగ్ నుంచి ఇక్కడ టాక్సీలో మాట్లాడుకొని గౌరీకుండ్కి వెళ్ళి అక్కడి నుంచి మన ప్రయాణం అయితే కొనసాగుతుంది అన్నమాట. ఇక్కడ ఒక బొకడా గారు ఉన్నారు చూడండి, ఇలా తిరిగిరా. వీటికి కొంచెం ఎక్కువ, అప్పుడప్పుడు అలా మెంటల్ గా బిహేవ్ చేస్తుంటాడు. వాడిని పట్టించుకోబాకండి. వాడిని చేస్తే మీకు బిగ్ బాస్ లో మెహబూబ్ గుర్తొస్తే ఎంతమంది గుర్తొచ్చాడో కామెంట్ అయితే చేయండి. ఓకేనా? సిగ్గుపడుతున్నాడు. రేపో మాపో మనోడికి పెళ్లి కూడా కుదిరిపోతుంది. ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు. ఓకేనా? ఈ ఎర్రటి బుర్రటి అబ్బాయి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఓకేనా? చెప్పరా బాయ్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదు. ఇక గౌరీకుండ్కి వెళ్ళాలంటే ఒక వెహికల్ అయితే తీసుకోవాలి. పర్ పర్సన్ అయితే 50 రూపీస్ అయితే చార్జ్ చేస్తారు. చాలా వెహికల్స్ అయితే ఉంటాయి. ఇప్పుడైతే మనం గౌరీకుండ్కి అయితే వెళ్తున్నాం సోన్ ప్రయాగ్ నుంచి. అక్కడ కలుద్దాం. బాయ్. ఎలా ఉందో చూడండి ఒకసారి మా పరిస్థితి. 6 మెంబర్స్ కలిసి హరిద్వార్ నుంచి సోన్ ప్రయాగ్ వస్తే ఇలా ఇక్కడైతే 6 మెంబర్స్ ని ఇలా బ్యాక్ ప్యాక్ అయితే చేసేసారు బ్యాక్ లో. మొత్తానికి మనమైతే గౌరీకుండ్ అయితే రీచ్ అయ్యాము. రావడం మన వాళ్ళు అయితే ఒక కప్పు ఫ్రూట్స్ తిని ఎనర్జీ తెచ్చుకొని స్టార్ట్ అవుదామని అయితే చెప్పారు. సరే అని అందరం అయితే ఫ్రూట్స్ అయితే తిన్నాము. ఇప్పుడు మనమైతే గౌరీకుండ్ నుంచి అయితే ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. మనకి గౌరీకుండ్ లో కూడా చాలా రూమ్స్ అయితే అవైలబుల్ అయితే ఉంటాయి. లగేజ్ పెట్టుకోవడానికి లాకర్స్, హోటల్స్ కూడా ఉంటాయి అన్నమాట. చెప్పండి. ఇప్పుడే స్టార్ట్ చేసి 10 నిమిషాలు అయింది. చెల్లేసుకుని జాకెట్ వేసుకున్నా. వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు కూడా కాలేదు. ఒక్క పోసుకోలేకపోతున్నా. ఒక పక్క ఉక్క పోస్తుంది, ఇంకో పక్క ఏమంటే చలి పడుతుంది. దాని ఉంటే చలి పడుతుంది. తీసుకునేది బాగా లైట్ గా ఉండేది, కొంచెం గాలి తీసుకోండి. ఇక్కడ చూడొచ్చు, నడవలేని వాళ్ళని ఇలా డోలీల్లో కూడా తీసుకొని వెళ్తారు. అయితే మనిషిని బట్టి అయితే ప్రైజెస్ అయితే ఉంటాయి. వాళ్ళతో ఫస్ట్ అయితే మనం మాట్లాడుకోవాలి ఇంత ప్రైజ్ అని చెప్పి.
గౌరీకుండ్ నుంచి మనమైతే ఒక 700 మీటర్స్ లేదా 1 కిలోమీటర్ అయితే నడుచుకుంటూ పోతే మనకైతే ఇలాంటి ఆర్చ్ అయితే ఒకటి వస్తుంది. అక్కడ నుంచి మన కేదార్నాథ్ ట్రెక్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక మన కేదార్నాథ్ ట్రెక్ అయితే స్టార్ట్ చేద్దాం రండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మ్యాడ్ మ్యాక్స్ మాంత్రికులు. ఈరోజు మనమైతే కేదార్నాథ్ ట్రిప్ లో గౌరీకుండ్ నుంచి అయితే పాదయాత్ర చేస్తూ పోతున్నాం. పాదాలతో నడిచే యాత్ర స్టార్ట్ చేసి హాఫ్ అన్ అవర్ కూడా కాలేదు. హాఫ్ అన్ అవర్ ఏంది, 20 మినిట్స్ కూడా కాలేదు. అంతలేక ఓ పక్క చెమట, ఓ పక్క ఆయాసం, చలి పుడుతుంది కానీ స్వెటర్ వేసుకోలేను. చలి పుడుతుంది కానీ స్వెటర్ వేసుకోవాలి. ఒక పక్క నడవడం వల్ల చెమటతో ఉపదిస్తుంది. సో డిఫికల్ట్, చాలా ఘోరంగా ఉంది అమ్మాయి. కేదార్నాథ్ ట్రెక్కింగ్ రూట్ అంతా ఇలా స్లోప్ గా రాళ్లతో వేసిన సిమెంట్ రోడ్ లా ఉంటుంది. మధ్య మధ్యలో మనకి ఇలాంటి వాటర్ ఫాల్స్ అయితే ఉంటాయి. అక్కడ జాగ్రత్తగా చూసి అయితే నడవాలి, లేకుంటే మనకైతే స్లిప్ అవుతుంది. ఎగ్జాక్ట్ గా మేము ట్రెక్ స్టార్ట్ చేసి ఇప్పటికి హాఫ్ అన్ అవర్ అయితే అయింది. ఇంచుమించు 1 కిలోమీటర్ అని ఎక్కామరా. ఎన్ని కిలోమీటర్స్ ఎక్కుంటాం? 1.5. ఓకే, మధ్య మధ్యలో మనకైతే ఇలాంటి రెయిన్ షెల్టర్స్ అయితే ఉంటాయన్నమాట. వాటి దగ్గర షెల్టరింగ్ అయితే తీసుకోవచ్చు. గుర్రాలకి మాకు డిఫరెన్స్ అయితే ఏం లేదు. అవి మేము ఒకే రూట్ లో నడుస్తున్నాము. మాక్సిమం అవి ఎదురొస్తే మనం దారి ఇవ్వాలి తప్ప అవైతే మనకు దారి ఇవ్వవు. ఇన్ కేస్ వాటికి ఎదురెళ్ళాం అనుకో, లెఫ్ట్ లెగ్తో ఒకటి ఇచ్చింది అనుకో, డైరెక్ట్ గా గౌరీకుండ్లో అయితే పడతారు. కొంచెం చూసుకోండి అయితే పోండి, ఓకేనా? మనం ట్రెక్ చేసే రూట్ మొత్తం మధ్య మధ్యలో ఇలాంటి షెల్టర్స్ అయితే ఉంటాయి. ఇన్ కేస్ వర్షం అలాంటివి వస్తే అక్కడైతే మనం ఉండొచ్చు అన్నమాట. అలా ట్రెక్ చేస్తూ ఇక్కడైతే ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకుందామని అయితే ఆగాము. మన వాళ్ళ పరిస్థితి అయితే చూడండి ఎలా ఉందో, ఒక్కొక్కరు నీరసించిపోయారు. వెల్కమ్ టు ఫారెన్. We are educated, coming from Andhra. Goods train, 5 days traveling. మనకి ఈ బ్రో అయితే మధ్యలో అయితే పరిచయం అయ్యాడు. దర్శనం రిలేటెడ్ గా మనకైతే ఒక క్లారిటీ అయితే ఇస్తాడు. చూడండి. ఎక్కడికి వస్తున్నావు? ఓ మీ పుట్టింటికి. మీ అంకమ్మ దర్శనం ఎలా జరిగింది? నైట్ మీరు హారతి తర్వాత దర్శనానికి వెళ్తే మీకు తొందరగా అయిపోతుంది. పొద్దున్న 7 తర్వాత మీకు చాలా టైం పడుతుంది, 3-4 గంటలు పడుతుంది. హారతి అయిపోయిన తర్వాత దర్శనానికి వెళ్తే 20-30 నిమిషాల్లో దర్శనం అయితే అయిపోతుంది. లేదు పొద్దున్నే 7-8 వెళ్తే దర్శనం అవ్వడానికి 3-4 గంటలు అయితే పడుతుంది. లేదు 3 పొద్దున్న వెళ్తే మీరు చక్కగా దర్శనం చేసుకోవచ్చు, లింగాన్ని ముట్టుకోవచ్చు. దానికి టికెట్ ఉంటుంది. టికెట్ ప్రైస్ వచ్చి పండితుని బట్టి ఉంటుంది. కొన్నిసార్లు అతనేమో 500 అంటాడు, 1000 అంటాడు, 1500 అంటాడు, తెలియదు. మ్యాడ్ మ్యాక్స్ యూట్యూబ్ ఛానల్ కి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ బ్రో, ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ట్రెక్. జాగ్రత్తగా ట్రెక్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే, బాయ్ బ్రో. ఆ బ్రో అయితే మనకి గుడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాడు. సబ్స్క్రైబ్ బైకర్ ఛానల్ సబ్స్క్రైబ్ బ్రో. మనం వ్లాగింగ్ చేయడం చూసి ఈ బ్రో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అని అయితే సపోర్ట్ అయితే చేశాడు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, మీకు కూడా. మధ్య మధ్యలో మన ట్రెక్కింగ్ రూట్ అయితే ఇలా వరస్ట్ గా అయితే ఉంటుంది. ఇలాంటి ప్లేసెస్ లో మనము గుర్రాలు ఒకే రూట్ లో వెళ్లాల్సి వస్తుంది. అప్పుడే స్లిప్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. నడవడానికి కూడా చాలా తక్కువ స్పేస్ అయితే ఉంటుంది. సో టేక్ కేర్ వైల్ ట్రెక్కింగ్. 1 hour later. దూల తీరింది గాయస్. ఎక్కి 2 hours వచ్చి స్టార్ట్ చేసి 1 hour కూడా కాలేదు. ఒక పక్క చెమట, ఆయాసం, ఉపసం. 4 కిలోమీటర్స్ ఏనా? ఇంకా 20 కిలోమీటర్స్ నా వల్ల కాదు ఆయన. మీరు చూడండి, గుండెనికి లెక్కున్నాడు. చిన్నపిల్లడు పోతున్నాడు, ఎక్కించుకొని పోదామని తెలీదు. 10 రూపాయలు తీసుకొని నిమ్మకాయ నీళ్ళు తీసుకురాబో.
శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. ఏంటి మమ్మీ ఎవడీడు? అలా ట్రెక్కింగ్ చేసుకుంటూ ఈ ప్లేస్ కి అయితే రీచ్ అయ్యాము. ఇక్కడ ఫ్రూట్స్, లెమన్ వాటర్ అలాంటివి అయితే అమ్ముతున్నారు. ఈ ప్లేట్ లో చూడండి 10 పీసెస్ అయితే ఉన్నాయి. ఈ ప్లేట్ అయితే 50 రూపీస్ అన్నమాట. లెమన్ వాటర్ అయితే 40 రూపీస్ అంట. మేము అందరము లెమన్ జ్యూస్ తాగి ఒక 10 నిమిషాలు అయితే ఇక్కడ రెస్ట్ తీసుకొని మళ్ళీ మా ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసాము. అలా ట్రెక్కింగ్ చేస్తూ చేస్తూ చీకటి అయితే పడింది. బట్ టైం చూస్తే ఎగ్జాక్ట్ గా 6:30 నైట్ లా అనిపిస్తుంది. ఫుల్ డార్క్ అయితే అయిపోయింది. అక్కడక్కడ మనం చలి కాసుకోవడానికి ఇలా చలిమంటలు అయితే ఉంటాయి. మనమైతే చలి కాసుకోవచ్చు. మధ్య మధ్యలో రెస్ట్ తీసుకుంటూ ఇలా టీ తాగుతూ మా ట్రెక్కింగ్ అయితే కంటిన్యూ చేసాము. మొత్తానికి ట్రెక్కింగ్ చేసుకుంటూ భీంబలి అనే ఈ ప్లేస్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ భీమ్ కాంప్లెక్స్ అని ఒక హోటల్ టైప్ లో ఉంటుంది. ఇన్ కేస్ మనం ట్రెక్ చేయలేకపోతే నైట్ అయితే ఇక్కడ స్టే చేయొచ్చు అన్నమాట. ఫ్రీ అయితే కాదు, దానికంటూ పర్టికులర్ కాస్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ అందరం ఒక 10 మినిట్స్ రెస్ట్ తీసుకొని ఇలా స్నాక్స్ తింటూ మళ్ళీ మా ట్రెక్కింగ్ అయితే కంటిన్యూ చేసాము. దారంతా పొగమంచు చూడండి ఎలా ఉందో, అసలు ఏముందో కూడా కనిపించడం లేదు. ఆ పొగమంచు నుంచి అలా ముందుకు వస్తే ఇక్కడ పెద్ద వాగైతే ఉంది. వాటర్ ఎంత ఫోర్స్ గా వస్తుందో అయితే చూడండి. నైట్ టైంలో ఇలా వాటర్ ఫోర్స్ గా రావడం, ఆ శబ్దాలు చూస్తే చాలా భయంగా అయితే అనిపించింది మాకు. నైట్ ట్రెక్ చేసే వాళ్ళు అయితే కొంచెం అయితే జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి ప్లేసెస్ అయితే ఉంటాయి. చలి కూడా చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. చేతికి గ్లౌజెస్ కూడా వేసుకోవాలి. గడ్డ కట్టేంత చలి అయితే ఉంది నైట్ టైమ్స్. సో నైట్ టైమ్స్ ట్రెక్ చేయాలనుకునే వాళ్ళు కొంచెం సేఫ్టీ మెజర్స్ అయితే తీసుకోవాలి. అలాంటప్పుడే ట్రెక్ అయితే చేయండి. టెంపరేచర్ చూస్తే 2 డిగ్రీ సెల్సియస్ ఉంది. అవుతుంది కింద. అంతకుమించి చెప్పకూడదు. ఇంట్లో వాళ్ళు ఉంటే బాయ్ కొడతారు. ఇప్పుడే ఫోన్ చేసి చెప్పినారు, జాగ్రత్తగా పో, ఈ మధ్య నీకు అన్ని ఎక్కువ అని చెప్పినారు. వాటర్ సైన్యానికి సంబంధించిన జన్మ కాబట్టి వాళ్ళు ఎన్ని చెప్పినా మనం తెలిసి మనం చేస్తాం అనమాట. అదన్న మ్యాటర్. మీరు కావాలంటే వచ్చి కేదార్నాథ్లో చలి కాసుకుంటాం. ఇంకా మరి బాయ్. అలా వాగు దాటుకొని 10:30కి మేమైతే ఈ ప్లేస్ కి అయితే వచ్చాము. అక్కడ నుంచి ట్రెక్ చేసుకుంటూ ఈ బోర్డు ఉన్న ప్లేస్ కి అయితే రీచ్ అయ్యాము. ఇప్పుడు టైం చూస్తే 12:30 అవుతుంది. ఇక్కడ చూడండి, ఇంకా కేదార్నాథ్ టెంపుల్ కి 7 కిలోమీటర్స్ అయితే ఉందంట. అలా నైట్ అంతా ట్రెక్కింగ్ చేసుకుంటూ ఆఫ్టర్ 3 అవర్స్ మేము మా టెంట్స్ దగ్గరకు అయితే వచ్చాము. అది ఈ సల్లో ఏం చేస్తున్నాం మాకే తెలీదు. దర్శనానికి పోతున్నాం. ఈ డెవలో కాదు ఉదయ్ కట్టకడుతుంది చలి. అంత మించి ఎక్కువ మాట్లాడుకుంటుంది. దర్శనానికి పోతున్నాం. దాంట్లో ఈ టైంలో వచ్చారనుకోండి, గడ్డలు కట్టి ఇట్లా తయారవుతారన్నమాట. రాబాకండి, ఎండాకాలం రాండి, సరేనా? ఆగురు తిర్లు దోళ్ళు తీరుకోవాలంటే ఈ టైంలో రండి. గట్లే అంతా గట్లే, నీళ్ళు కూడా గట్లే. ఫైనల్లీ మేము కేదారేశ్వర స్వామిని అయితే దర్శనం అయితే చేసుకున్నాము. మా చేతితో తాకి అభిషేకం కూడా చేసాము. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. నా చిన్నప్పటి డ్రీమ్ అన్నమాట కేదార్నాథ్ కి అయితే వెళ్ళడం అనేది. టీవీలో చూసి ఎప్పుడు వెళ్తానని చిన్నప్పుడు అయితే అనుకునేవాడిని. ఫైనల్ గా నా డ్రీమ్ అయితే నెరవేరిందన్నమాట. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. కేదారేశ్వరిని దర్శించుకొని అలా టెంపుల్ బ్యాక్ సైడ్ కి వస్తే మనకైతే భీమ్శిల అయితే కనిపిస్తుంది. కేదార్నాథ్ వరదలు వచ్చినప్పుడు ఈ భీమ్శిల వల్లే వాటర్ ఫ్లో అనేది 2గా స్ప్రెడ్ అయ్యి టెంపుల్ అనేది వరదల నుంచి అయితే కాపాడబడింది. అందుకే ఈ రాయికి భీమ్శిల అని అయితే పేరు పెట్టారు. కేదార్నాథ్ కు వచ్చిన వాళ్ళు దీన్ని కూడా కన్ఫామ్ గా అయితే దర్శించుకోండి. ఇప్పుడైతే మనం శంకరాచార్యుల విగ్రహం దగ్గరికి అయితే వెళ్తున్నాము. కేదార్నాథ్ లో దర్శనం చేసుకొని. ఇక నవీన్ బ్రో ఎలా ఉన్నాడో కమెంట్ అయితే చేయండి. లేదా మేము పెట్టుకున్న బట్టలు ఎలా ఉన్నాయో కమెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఉంటా మరి బాయ్. అలా భీమ్శిలను చూసిన తర్వాత అలా స్ట్రైట్ గా గాని మనమైతే వస్తే మనకైతే ఆది శంకరాచార్యుల స్టాచ్యూ అయితే కనిపిస్తుంది. అది కూడా శ్రీచక్రం టైప్ లో కింద అయితే వేసేసి దానిపైన అయితే ఆ శంకరాచార్యుల వారి విగ్రహం అయితే ఉంటుంది. అది కూడా కన్ఫామ్ గా అయితే దర్శనం అయితే చేసుకోండి.
ఇది గైస్ మా కేదార్నాథ్ ఫుల్ ట్రెక్కింగ్ వ్లాగ్ అన్నమాట. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్లు అయితే చెప్పండి, నేనైతే రిప్లై ఇస్తాను. కేదార్నాథ్ నుంచి అయితే మేమైతే కిందకి మళ్ళీ రిటర్న్ ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట. నెక్స్ట్ మేము ఏవే ప్లేసెస్ తిరిగాం అనేది నెక్స్ట్ వ్లాగ్ లో అయితే చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఉంటా మరి, బాయ్.